క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ధ్యానించుకుందాము. యేసు చనిపోవలసిన గడియ వచ్చినదని, తాను ఎవరి దగ్గర నుండి మొదట వచ్చాడో ఆ తండ్రి యొద్దకు త్వరలో వెళతాడని యేసుకు ముందే తెలుసునని యోహాను చెప్తున్నాడు. ఆయన లోకములో ఉన్న తన వారిని, అంటే ఆయన శిష్యులను ప్రేమించాడు. వారిని అంతం వరకు, అంటే చివరి వరకు ప్రేమించాడని మనం గ్రహించాలి. అంటే వారిని సంపూర్ణంగా ప్రేమించాడు, స్థిరంగా ప్రేమించాడు. ఆయన ప్రేమలో పరిమితులు లేవు. ఆయన ప్రేమ నిస్వార్థమైనది అనేది మనం గ్రహించాలి. పరిమితి లేకుండా వారిని ప్రేమించానని తన మరణం ద్వారా చూపించబోతున్నాడు. మరో ప్రక్క యేసును అప్పగించడానికి యూదా నాయకులతో యూదా అప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాబట్టి అతడు ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాలు. యేసు అప్పగింపబడి చంపబోతున్నప్పటికీ దేవుడు ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడని యేసుకు తెలుసు. ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడు. ఆయన తిరిగి దేవుని యొద్దకు వెళ్ళుచున్నాడు. ఆయనకు దేవుని సర్వాధికారం ఉన్నది. అయినప్పటికీ ఒక దాసుడు చేయవలసిన పని ఆయన చేయబోతున్నాడు. ఆయన తన శిష్యుల పాదాలను కడుగుటకు సిద్ధముగా ఉన్నాడు. యేసు తన శిష్యులతో కలిసి చివరి రాత్రి భోజనం చేసేటప్పుడు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అనే వివాదము తలెత్తినదని లూకా వ్రాసాడు. లూకా సువార్త 22-24 వచనంలో వారు యజమానులాగా ఉండడానికి ప్రయత్నించకుండా పరిచాలకు వలె ఉండేటట్లు చూసుకోవాలని యేసు వారికి దృష్టాంతంగా చూపించాడు. ఆయన వారితో, నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను అని చెప్పాడు. తాను పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చానని వారికి చూపించడానికి ఆయన వారి పాదములను కడిగాడు. ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఫిలిప్పు 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఈ విషయాన్ని మనం గ్రహించగలుగుతాము. యూదులు ఆచారం ప్రకారము హీనమైన దాసుడు కూడా తన యజమాని చెప్పుల వారు విప్పవలసిన అవసరం లేదు. ఆ విధంగా యేసు హీనమైన సేవ తన శిష్యులకు చేశాడు. యేసు శిష్యుల పాదాలు ఎందుకు కడుగుతున్నాడో పేతురుకు నిజంగా అర్థం కాలేదు. యేసు అతనితో, ఇక మీదట తెలుసుకుందువు అన్నాడు. అంటే ఆయన కారణాన్ని విశదీకరించిన తర్వాత ఇక మీదట అను పదము యేసు మరణము మరియు పునరుత్థానం తర్వాత అన్న అర్థం ఇస్తుంది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ శిష్యులకు సమస్తమును బోధించి సర్వసత్యములోకి నడిపించును అన్నాడు. అప్పుడు శిష్యులు యేసు చేసిన పనులను, ఆయన బోధనలను తెలుసుకుంటారు. యేసు పేతురు పాదాలు కడగడం మొదలుపెట్టినప్పుడు పేతురు తిరస్కరించాడు. తన యజమాని బోధకుడు ఒక దాసునుగా ఇటువంటి పని చేయడము తప్పని పేతురు తలంచాడు. కావాలంటే యేసు పాదములను పేతురే మనసారా సంతోషంగా కడిగేవాడు. అయితే యేసు పేతురుతో, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. యేసు శిష్యుల పాపముల నుండి వారిని కడుగుటకు ఇది ఒక గుర్తు. ఎవరైతే క్షమించబడి వారి పాపముల నుండి కడగబడ్డారో వారికి మాత్రమే యేసుతో పాలున్నది. ఆయన రాజ్యములోనూ పాలు పొందగలరు. అప్పుడు పేతురు వెంటనే మనసు మార్చుకున్నాడు.
క్రీస్తు రాజ్యంలో పాలు పంపులు లేకుండడము అతనికి ఇష్టం లేదు. కాబట్టి నా చేతులు నా తల కూడా కడుగుమని పేతురు యేసుని అడిగాడు. పాదములు మాత్రమే కడుగుట అవసరమని యేసు పేతురుతో చెప్పాడు. పేతురు అంతకుముందే స్నానం చేశాడు, అంతకుముందే బాప్టిజం తీసుకున్నాడు. అంతేకాకుండా అతని పాపములన్నీ కడగబడినవని యేసు అర్థము. అతని శరీరం అంతా శుభ్రంగా ఉన్నది, అంటే అతని అంతరంగము, మనస్సు మరియు ఆత్మ పవిత్రంగా ఉన్నవి. ఒకసారి క్రీస్తునందలి విశ్వాసం ద్వారా అతని పాపములని కడుగుబడినప్పుడు తిరిగి అవే పాపములను మరోసారి కడిగితే అటువంటి అవసరము లేదు. బైబిల్ కాలంలో మధ్యప్రాచ్యంలో ఒక మనుషుడు తన పొరుగువాని ఇంటికి భోజనము చేయడానికి పిలువబడినప్పుడు అతడు మొదట ఇంటిలో స్నానం చేస్తాడు. అతని పొరుగువాని ఇంటికి నడిచి వెళ్ళేటప్పుడు అతని పాదములకు మట్టి అంటుకుంటుంది. భోజనానికి ముందు అతని పొరుగువాడు పాదములు కడుక్కోవడానికి నీళ్ళిస్తాడు. క్రైస్తవుల విషయంలో కూడా ఇది సత్యము. మనమందరము ఆత్మీయ స్నానం ఆచరించాము. అయితే మనము ఈ ప్రపంచంలో జీవితాన్ని గడిపేటప్పుడు మనము శోధనలో పడిపోతాము, పాపము చేస్తాము, మనం అలసిపోతాం, అధైర్యపడిపోతాం. మరో విధంగా చెప్పాలంటే మన పాదములు మురికి అవుతాయి. కాబట్టి క్రమంగా మన పాపములను ఒప్పుకోవడము చేత మన పాదములను కడుక్కోవాలి. 1 యోహాను 1:9 మనము మన పాదములను కడుక్కోవడమే కాకుండా యేసుక్రీస్తు చూపిన మాదిరి ప్రకారము మనము ఇతరుల పాదములు కూడా కడగాలి. మనకై మనమే మన సహోదరులను పవిత్రులుగా చేయలేము. క్రీస్తు మాత్రమే ఆ పని చేయగలడు. మనము ఒకరినొకరు హెచ్చరించుకుందాము, ఒకరికొకరు ధైర్యం తెచ్చి చెప్పుకుందాము, సేద తీర్చుకుందాము. ఇదే పాదములు కడుగుటకు అర్థము. ఇంకా జ్ఞాపకం ఉంచుకోవలసిన సంగతి ఒకటి ఉంది. ఒక సహోదరుడు మన పాదముల కడుగుటకు మనము సుముఖత చూపాలి. పేతురు వలె మనము నిరాకరించకూడదు. ఈ సేవకు మనము వినయమతో స్వీకరించడానికి మరియు ఇతరులను అందించడానికి ఇష్టపడాలి. అప్పుడు యేసు శిష్యులతో, మీలో ఒకడు తప్ప మిగిలిన వారందరూ పవిత్రులే అన్నాడు. ఆయన యూదాను గూర్చి మాట్లాడుతున్నాడు. యూదా తనను అప్పగింపబోతున్నాడని యేసుకు తెలుసు. అయితే యేసు శిష్యులతో ఈ విషయము ఆ సమయంలో చెప్పలేదు. ఆయన ఒకటే చెప్పినాడు, మీలో ఒకడు పవిత్రుడు కాడు. ఆయన శిష్యుల పాదములు, యూదా పాదములు కూడా కడిగిన తర్వాత ఆయన చేసిన పనిని విశదీకరించి దాని అర్థమేమిటో చెప్పాడు. మంచి బోధకులందరిలాగా యేసు వాక్య బోధ చేయడమే గాక దానిని ఉదాహరణతో చూపాడు. వారి పాదములు కడుగు నిదర్శనము ద్వారా వినయ ప్రేమలతో ఒకరినొకరు సేవ చేసుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకొని ప్రోత్సాహం పరుచుకోవాలని యేసు శిష్యులకు బోధించాడు. ఒకరికొకడు తనకంటే తన సహోదరుడు యోగ్యుడని ఎంచుకోవాలి. ఫిలిప్పు 2:3 సహోదరులారా, ఒక విషయాన్ని మనం గ్రహించుకుందాము. మన ప్రభు తను తగ్గించుకున్నప్పుడు మనలను, శిష్యులను కూడా ఆ విధంగానే చేయాలని మనల్ని కోరుతున్నాడు, వారిని కూడా కోరుతున్నాడు. వారు క్రీస్తు కంటే ఉత్తములో గొప్పవారో కారు. వారు అటువంటి నీచ కార్యము నేను చేయను అని చెప్పకూడదు. అదేవిధంగా మనము కూడా ఆ విధంగా చెప్పకూడదు. క్రీస్తు దానిని చేశాడు కాబట్టి వారు కూడా చేయాలి, మనము కూడా చేయాలి. సహోదరులందరూ చేయవలసినదే. వారి ప్రభువు హింసింపబడినట్లు
వారు కూడా హింసించబడాలని ఏ విధంగా ఎదురు చూస్తారో అదేవిధంగా ఆయనకు తగ్గించుకున్నట్లు వారు కూడా తగ్గించుకోవడాన్ని ఎదురు చూడాలి. అదేవిధంగా మనము కూడా ఎదురు చూడాలి. దాసుడు యజమాని కంటే అధికుడి కాడు. యజమానుడు చేసే విధంగా దాసుడు కూడా చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా చేశారో మనల్ని కూడా అదే విధంగా చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. శిష్యులు తమ యజమానుని చేత పంపబడిన వారు. దేవుని కుమారుని సమాచారము తెచ్చువాడుగా నియమింపబడుట ఒక గొప్ప ఘనత. అయితే మనుషుల దృష్టిలో అవమానము పొందేటట్టుగా నడిపిస్తుంది. దేవుని చిత్తము కేవలం తెలుసుకుంటే చాలదు. సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తము మనము నెరవేర్చేవారుగా ఉంటే మనము ధన్యులము. ఉదాహరణకు వినయముగా ఉండటము సరైనదని మనకందరికీ తెలుసు. సహోదరి సహోదరుడా, అయితే ఎన్నిసార్లు మనలను మనము నిజముగా తగ్గించుకుంటున్నాము? ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు తానుగా మన నిమిత్తము ఒక దాసుడిగా ఒక శిష్యుని పాదాలు కడిగినటువంటి ప్రభువు మనల్ని కూడా మన సహోదరులకు ఆ విధంగా వినయం కలిగి దేవునిలో ఎదిగి దేవుని రాకడ పర్యంతం వరకు తన సువార్తను ప్రకటిస్తూ ఎదురు చూస్తూ మన జీవితం గడపాలి, మన జీవితం కొనసాగించాలి. అటువంటి ధన్యత, అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ ఒక వాక్యము దేవుడు మనకు ఆత్మలో ఉంచి ఫలింపజేసి వర్ధిల్లింపజేసి రక్షించి కాచి కాపాడునుగాక. ఆమేన్.